జరుగుతాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంచి మనస్సును చాటుకున్నారు. నేటి తెల్లవారుజామున ఓ 10వ తరగతి పేద విద్యార్థి ఇంటి తలుపు తట్టి నిద్రలేపారు. ఆ విద్యార్థికి 5,000 రూపాయల నగదు, విద్యార్థి చదువుకోవడానికి ఒక చైర్, రైటింగ్ ప్యాడ్ ఇచ్చి చక్కగా చదువుకోమని సలహా ఇచ్చారు. కలెక్టర్ను చూసి ఆ విద్యార్థి తల్లి ఒకంత కంగారు పడినా ఆ తర్వాత ఆయన చేసిన సాయం, చెప్పిన మాటలు ఆలకించి ఉబ్బి తబ్బిబ్బైంది. ఈ ఘటన సంస్థ నారాయణపురంలోని కంకణలగూడెంలో చోటు చేసుకుంది. ఆ విద్యార్థి పేరు భరత్ చంద్ర. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి వంటిదని కలెక్టర్ ఆ తల్లితో చెప్పారు. 10వ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలిమెట్టు అవుతుందని కలెక్టర్ భరత్కు సలహా ఇచ్చారు. అంతేకాదు భరత్ జీవితంలో స్థిరపడే వరకు సహకారం అందిస్తానన్నారు. భరత్ తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కలెక్టర్తో చెప్పారు. ఇలా మీరు రావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కష్టపడి లక్ష్యాన్ని సాధిస్తానన్నాడు. భరత్కు తండ్రి లేకపోవడంతో వాళ్ళ అమ్మ కష్టపడి చదివిస్తుంది. ఇవన్నీ బైహార్ట్ చేయాలి. పొద్దున్నే లేపి 5ంటికి లేపింటారు కదా, లేపినప్పుడు ఇవన్నీ కూడా బైహార్ట్ చేస్తే మార్నింగ్ పోతాం రోజు. అమ్మ ఒకటేనా అమ్మ వేసక్షాలు వచ్చిందా? ఎన్నింటికి వచ్చింది? ఇదే ఇల్లు అమ్మ, ఇదే గది. మొన్న పెట్టలేదా? ఇందిరా ఇంట్లో పెట్టలే? పాప పడుకుందమ్మా.